జగన్మోహన్ రెడ్డి గారు ఆయన శ్రీమతి గారు భారతి గారు ఏమన్నారో ఒకసారి మళ్ళీ విందాం. ఒక బిడ్డను బడికి పంపితే 15,000, ఇద్దరు బిడ్డలను బడికి పంపితే 30,000 తల్లికి సంవత్సరానికి. ఒక బిడ్డను బడికి పంపితే 15,000, ఇద్దరు బిడ్డలను బడికి పంపితే 30,000 తల్లికి సంవత్సరానికి. విన్నారు కదమ్మా ఏం చెప్పారు? 2019 ఎన్నికల ప్రచారం సందర్భంగా భారతి గారు స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు శ్రీమతి గారు ఇంటింటికి వెళ్ళి, అమ్మా ఒక బిడ్డని బడికి పంపితే 15,000, ఇద్దరు బిడ్డల్ని బడికి పంపితే 30,000, ముగ్గురు బిడ్డలు పంపిస్తే 45,000 అని ఇంటింటికి వెళ్ళి ఆవిడ మాట్లాడినటువంటి మాటలు మళ్ళీ ఒకసారి రాష్ట్ర ప్రజలకి గుర్తు చేస్తూ ఉన్నాం. కానీ ఆ తర్వాత వాళ్ళు చేసింది ఏంటి, ఎంత దగా చేశారో, ఎంత మోసం చేశారో ఇప్పుడు ఒకసారి మీకు వివరిస్తాను. విన్న తర్వాత ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి బులుగు ఛానల్స్ వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు. దీనికి వాళ్ళు ఏం జవాబు చెప్తారో కూడా చూద్దాం. ఆనాడు జగన్మోహన్ రెడ్డి భారతీ రెడ్డి ఇంటింటికి వెళ్ళి ఇచ్చినటువంటి హామీ ప్రకారం ప్రతి ఒక్క బిడ్డకి ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పారు కదా. ఆ హామీ ప్రకారం వాళ్ళు ఎంత ఇవ్వాలి? ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం తీసినటువంటి లెక్కల ప్రకారం ఇవాళ అర్హులైనటువంటి విద్యార్థులు దాదాపుగా 67,27,164 67,27,164 అర్హులైనటువంటి విద్యార్థులు. సో ఆనాడు జగన్ రెడ్డి భారతీ రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం సంవత్సరానికి 15,000 చొప్పున 10,000 కోట్ల రూపాయలు 10,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి తల్లుల ఖాతాల్లో వేయాలి. కానీ వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి తల్లుల ఖాతాల్లో వేసిందంతా కేవలం సంవత్సరానికి 10,000 కోట్లు, 5 సంవత్సరాలకి లెక్కేస్తే 50,000 కోట్లు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం 67,27,164 మంది బిడ్డలకి సంవత్సరానికి 10,000 కోట్ల చొప్పున 5 సంవత్సరాలకి 50,000 కోట్ల రూపాయలు తల్లుల ఖాతాల్లో ఆనాడు జగన్మోహన్ రెడ్డి జమ చేయాల్సి ఉండగా ఆయన గారు ఎంత జమ చేశాడో మనం చూసినట్లయితే ఒక్కసారి 50,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు జమ చేయాల్సింది. కానీ ఆయన జమ చేసింది ఎంత? 2020వ సంవత్సరంలో 6,394 కోట్లు, 2021వ సంవత్సరంలో 6,228 కోట్లు, 2022లో 5,715 కోట్లు, 2023లో 5,440 కోట్లు, 2024 జనవరిలో కేవలం 45 కోట్లు, 45 కోట్ల రూపాయలు మొత్తంగా కలిపితే 23,877 కోట్లు. మీరు చూసినట్లయితే ఇవ్వాల్సింది ఎంత? జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం 50,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి. కానీ ఇచ్చిందంతా జగన్మోహన్ రెడ్డి 2019-24 మధ్య కేవలం 23,877 కోట్లు. అంటే సుమారు 26,000 కోట్ల రూపాయలు రాష్ట్రంలో ఉన్నటువంటి తల్లులకి యగనామం పెట్టినటువంటి ఘనుడెవరు? జగన్మోహన్ రెడ్డి. ఏమయ్యా జగన్ రెడ్డి, ఈ లెక్క కరెక్టే కదా? నువ్వు నీ భార్య ఆ రోజున ఇంటింటికి వెళ్ళి ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి ఇస్తావమ్మా, ఒకళ్ళుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000 అని చెప్పారు కదా. మరి మీరు చెప్పిన మాట ప్రకారం సంవత్సరానికి 10,000 కోట్ల రూపాయలు ఈ 67 లక్షల మంది బిడ్డలకు ఇవ్వాలి కదా. 5 సంవత్సరాలకి 50,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి కదా.
కానీ మీరు ఇచ్చింది ఎంతమ్మా? ఇచ్చింది ఎంత జగన్ రెడ్డి? 23,877 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకొని 26,000 కోట్ల రూపాయలకి రాష్ట్రంలో ఉన్నటువంటి తల్లులందరినీ కూడా మోసం చేసి ఇవాళ నిస్సిగ్గుగా మీరు మాట్లాడతారా? కొద్దిగా అన్నా సిగ్గుండాలి కదా. రాష్ట్రంలో ఉన్నటువంటి తల్లుల్ని 26,000 కోట్ల రూపాయలకి ముంచి ఇవాళ నిస్సిగ్గుగా మీరు మాట్లాడుతూ ఉన్నారు. పోనీ ఆ ఇచ్చింది కూడా చూడండి. ప్రతి సంవత్సరం కూడా తగ్గించుకుంటూ పోవటం, అంతా కటింగే కదా. మనోడు పెద్ద కోతల కటింగ్ మాస్టర్ కదా. మీరు చూస్తే కనుక మొదటి సంవత్సరం 6,349 కోట్లు ఇస్తే అది కాస్త రెండవ సంవత్సరానికి వచ్చేసరికి 6,228 కోట్లకు పడిపోయింది. అంటే 121 కోట్లు కటింగు. 6,228 కోట్లు కాస్త మూడో సంవత్సరానికి వచ్చేసరికి 5,775 కోట్లకు పడిపోయింది. అంటే ఇక్కడ మళ్ళీ ఇంకొక 513 కోట్లు మళ్ళీ కటింగు. 5,775 కోట్లు నాలుగో విడతకు వచ్చేసరికి 5,540 కోట్లకి 5,540 కోట్లకి పడిపోయింది. అంటే మళ్ళీ ఇంకొక 175 కోట్లు కటింగు. అంటే ఇస్తానన్నది ఇవ్వకుండా మళ్ళీ పథకం అమలైన దగ్గర నుంచి కూడా 5 సంవత్సరాలకు ఇవ్వాల్సింది 4 సంవత్సరాలు ఇచ్చాడు, 1 సంవత్సరం ఎగ్గొట్టాడు. మళ్ళీ దానిలో కూడా ఏ రకంగా కోతలు పెట్టుకుంటూ వచ్చాడో చూడండి. మొదటి సంవత్సరం 6,349 కోట్లు, రెండవ సంవత్సరం 121 కోట్లు కటింగ్ 6,228 కోట్లు చేశాడు. మూడో సంవత్సరం 6,228 కోట్లు కాస్త 5,715 కోట్లకు పడిపోయింది. 513 కోట్లు కోత పెట్టాడు. మళ్ళీ నాలుగో విడతకు వచ్చేసరికి మళ్ళీ ఇంకొక 175 కోట్లు కటింగ్ పెట్టి 5,540 కోట్లు ఇచ్చాడు. ఈ రకంగా కోతలు పెట్టుకుంటూ నువ్వు ఇచ్చింది కేవలం 23,877 కోట్లు. రాష్ట్ర ప్రజలందరూ కూడా దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు చేసిందేంటో, ఎన్ని వేల కోట్ల రూపాయలకి రాష్ట్రంలో ఉన్నటువంటి తల్లుల్ని ముంచాడో ఒకసారి అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా ఈయన గారు రెండో సంవత్సరం నుంచి టాయిలెట్స్ మెయింటెనెన్స్ పేరుతో ఈయన గారు మళ్ళీ కోతలు పెట్టుకుంటూ వచ్చాడు. అది కూడా చూద్దాం, అది ఎంత కోత పెట్టాడో. దాదాపుగా ప్రతి సంవత్సరం కూడా కొన్ని వందల కోట్ల రూపాయలు కోత పెట్టి కనీసంగా ఏమాత్రం కూడా అభివృద్ధి చేయలేదు. రెండో సంవత్సరం ఆయన గారు జీవో విడుదల చేసింది 6,673 కోట్లకి విడుదల చేసి ఆయన దానిలో 445 కోట్లు కటింగ్ పెట్టి 6,228 కోట్లు ఇచ్చాడు. మూడో సంవత్సరం ఆయన విడుదల చేసిన జీవో 6,595 కోట్లకి, దానిలో 880 కోట్ల రూపాయలు కటింగ్ పెట్టి 5,715 కోట్ల రూపాయలు ఇచ్చాడు. నాలుగో సంవత్సరం 6,393 కోట్ల రూపాయలకి జీవో ఇచ్చి 853 కోట్ల రూపాయలు కటింగ్ పెట్టి 5,540 కోట్ల రూపాయలు ఇచ్చాడు. అంటే టోటల్ కటింగ్ మీరు చూసినట్లయితే దాదాపుగా ఈ 3 సంవత్సరాలు కలిపి 2,178 కోట్లు 2,178 కోట్ల రూపాయలకి కోత పెట్టాడు టాయిలెట్ మెయింటెనెన్స్ పేరుతో. నిజంగా పాఠశాలల అభివృద్ధికి ఖర్చు చేస్తే ఎవరు కూడా ఏం అడగరు. కానీ ఈ డబ్బుని నేను స్కూల్ కమిటీలో కాలేజ్ కమిటీల్లో వేస్తానని చెప్పి ఈ డబ్బులను వేయకుండా పూర్తిగా కూడా మరి ఎక్కడ మాయమైపోయినాయి ఎవరికి తెలియదు. 2,178 కోట్ల రూపాయలు పాఠశాలల అభివృద్ధికి నేను ఖర్చు చేస్తానని చెప్పి కాలేజీ కమిటీలు స్కూల్ కమిటీల్లో వేస్తానని చెప్పి ఈ డబ్బులను కూడా మరి వాటిని కూడా మాయం చేసేసినటువంటి వ్యక్తి, కోత పెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అంటే ఆ రకంగా ఎన్ని రకాల కటింగ్లో చూడండి, ప్రతి బిడ్డకి లేదు. అదేవిధంగా ఇస్తానన్న అమౌంట్లు తగ్గించేయటం, మళ్ళీ రకరకాలుగా కోతలు పెట్టడం. అదేవిధంగా విద్యార్థుల సంఖ్య కూడా ఒకసారి చూద్దాం.